ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతము 9వ భాగాన్ని మనం చూద్దాం. ఈ 9వ భాగంలో క్రొత్త నిబంధనలో అభిషేకం. క్రొత్త నిబంధనలో విశ్వాసులను అభిషేకించడం అనేది పరిశుద్ధాత్మ శక్తి మరియు సేవ మరియు పరిచర్య కోసం వారిని సన్నద్ధం చేసే పనిగా అర్థం చేసుకోబడింది. ఈ భావన యొక్క ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటగా ఆంతర్యామిగా అభిషేకం, పరిశుద్ధాత్మలో నివసించడం. కొత్త నిబంధన విశ్వాసులు రక్షణ సమయంలో పరిశుద్ధాత్మను స్వీకరిస్తారు. దీనిని తరచుగా అభిషేకం అని పిలుస్తారు. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనములో, అదే రీతిగా 27వ వచనము మనం గమనించవచ్చు. ఈ నివాస ఉనికి వారు దేవునికి చెందినవారని మరియు ఆయన ప్రయోజనాల కోసం సన్నద్ధమయ్యారని సూచిస్తుంది. రెండవదిగా సేవకు సాధికారత, ఆధ్యాత్మిక బహుమతులు. అభిషేకం సంఘం యొక్క క్షేమాభివృద్ధి మరియు సువార్త అభివృద్ధి కోసం ఆధ్యాత్మిక బహుమతులతో విశ్వాసులకు శక్తినిస్తుంది. 1 కొరింథీ 12వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు మనం గమనించవచ్చు. ప్రతి విశ్వాసికి సమర్థవంతంగా సేవ చేయడానికి వీలు కల్పించే బహుమతులు ఇవ్వబడ్డాయి. 4వదిగా బోధన మరియు వివేచన, దైవిక మార్గదర్శకత్వం. అభిషేకంలో పవిత్రాత్మ మార్గదర్శకత్వం ద్వారా లేఖనాలను అర్థం చేసుకునే మరియు అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. యోహాను సువార్త 14:26వ వచనం. విశ్వాసులు వారికి ఆత్మ బోధిస్తారని మరియు క్రీస్తు మాటలను గుర్తు చేస్తారని వాగ్దానం చేస్తారు. 4వదిగా ధైర్యం మరియు సాహసం. సువార్తను ప్రకటించడం. అభిషేకం విశ్వాసులను వారి విశ్వాసాన్ని ధైర్యంగా పంచుకోవడానికి సన్నద్ధం చేస్తుంది. అపోస్తులు హింసకు గురైనప్పటికీ సాక్ష్యం ఇవ్వడానికి ఆత్మతో నింపబడిన చట్టాలలో చూడవచ్చు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనించవచ్చు. 5వదిగా రక్షణ యొక్క హామీ, పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. అభిషేకం ఒక ముద్రగా పనిచేస్తుంది. విశ్వాసులకు క్రీస్తులో వారి రక్షణ మరియు గుర్తింపు గురించి భరోసా ఇస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు మనం గమనించవచ్చు. ఈ హామీ వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది మరియు దేవునితో వారి నడకలో వారిని ప్రోత్సహిస్తుంది. 6వదిగా ధర్మబద్ధమైన జీవనానికి సాధికారత, విశ్వాసం నుండి జీవించడం. అభిషేకం విశ్వాసులకు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి సహాయపడుతుంది. వారు పాపాన్ని ఎదిరించడానికి మరియు పవిత్రతతో ఎదగడానికి వీలు కల్పిస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం గమనించవచ్చు. ఆత్మ వారి జీవితాలలో ఆత్మ యొక్క ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. గలతీ 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు గమనించవచ్చు. సారాంశంలో కొత్త నిబంధన విశ్వాసుల అభిషేకం పరిచర్య కోసం వారికి శక్తినిచ్చే పరిశుద్ధాత్మ యొక్క పనిని సూచిస్తుంది. మార్గదర్శకత్వం మరియు అవగాహనను అందిస్తుంది. వారి రక్షణకు హామీ ఇస్తుంది మరియు నీతివంతమైన జీవనానికి అనుమతినిస్తుంది. ఈ అభిషేకం విశ్వాస యొక్క జీవితానికి మరియు మిషన్కు ప్రాథమికమైనది. ప్రపంచంలోని తన పని కోసం దేవుడు ఎంచుకున్న సాధనంగా వాటిని గుర్తించడం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.